నెట్ విద్యార్థుల కోసం పోరాటం బాగానే ఉంది, కానీ వారి డిమాండ్సే బాగా లేవు. అక్కడికి వచ్చినాక నెట్ విద్యార్థుల కోసం పోరాటం తప్ప వేరే వాటి గురించి ఎక్కువగా నిరసనలు కొనసాగాయి. చాలా వరకు అయితే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అందరికీ సందు దొరికింది అనుకో. కాకపోతే విషయం ఏంటంటే, ముందుగా నెట్ విద్యార్థుల కోసమే కేవలం మాట్లాడితే బాగుండేది, కానీ ఇక్కడ అన్నిటి గురించి మాట్లాడిండ్రు. 90% నెట్ విద్యార్థుల కోసం మాట్లాడింది కేవలం ఒక 10% మాట్లాడి ఉండొచ్చు. అంతకు మించి అయితే ఎక్కువ అయితే కనబడలేదు. కానీ విద్యార్థుల కోసం మనమైనా పోరాడాలి, వాళ్ళు పోరాడాలి, అందరూ పోరాడాలి. కానీ అక్కడికి వచ్చినాక ముచ్చట వేరే ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఎన్నోసార్లు పేపర్ లీకేజీలు జరిగాయి. అప్పుడు ఏం పీకిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు చాలా చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, వాళ్ళ దగ్గర కూడా పేపర్ లీకేజీలు జరగలేదంటవా? జరిగింది. కాకపోతే మనం పోరాడాలి, మన భారతదేశం భవిష్యత్తు కూడా బాగుండాలి. కానీ పోరాటంలో భారతదేశాన్ని నాశనం చేసేంతగా ఉండకూడదని అన్ని పార్టీలకి నేను ఒక చిన్న సజెషన్